కీర్తి మరియు రాజేష్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్దామనుకుంటున్నారు. నాకు మంచి ఉద్యోగం వచ్చింది కదా, నువ్వు కూడా ఏదైనా పనిలో జాయిన్ అయిపోవచ్చు. ఇద్దరం కలిసి సంపాదించుకుంటే మన ఇల్లు చాలా బాగా నడుస్తుంది. కొంచెం డబ్బు వెనకేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఉద్యోగం చేయడం నా చిన్ననాటి కోరికని నీకు తెలుసు కదా. ఏదో ఒక ఉద్యోగం కాదు, ఏదైనా మంచి ఉద్యోగం వచ్చే వరకు ఆగుతాను. తర్వాత పనిలో చేరతాను. అయినా నీకెలాగూ ఉద్యోగం వచ్చింది కదా, అందుకే మన ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటే మంచిది. ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా కలవటం? మనం పెళ్లి చేసుకుంటే మనకి గౌరవం లభిస్తుంది. ఇలా మనం ఏం చేసినా సమాజం మనల్ని తక్కువగా చూస్తుంది. నువ్వు చెప్పేది నిజమే కీర్తి, నేను వెంటనే మాట్లాడతాను అని చెప్పి కీర్తి తన ఇంట్లో మరియు రాజేష్, కౌసల్యకి వాళ్ళు ప్రేమించుకున్న విషయాన్ని తెలియజేస్తారు. ఏంట్రా, ఉద్యోగం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం మొదలెట్టావు? అంత పెద్దోడివైపోయావా? నీ పెళ్లి కోసం నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావు. మేమున్నామన్న సంగతి మర్చిపోయావా? అలా అంటావేంటమ్మా? నేను ప్రేమించానన్న సంగతి చెప్పాను. నాకు పెళ్లి చెయ్యమని అడిగాను. అంతేకాని పెళ్లి చేసుకుని ఏకంగా ఇంటికి తీసుకురాలేదు కదా. నీకు మర్యాద ఇచ్చాను కాబట్టే కదా చెప్తున్నా. అయినా ప్రతి విషయంలో నీకేం కావాలని అడిగి మరీ తెచ్చిచ్చేవాళ్ళు. ఇప్పుడేమో నాకు నచ్చిందని చెప్తుంటే తిరిగి నా మీదే అరుస్తారేంటి? నీకేది బావుంటుందో తెలుసుకుని మరీ ఇచ్చేవాళ్లం, అంతేగాని ఏది పడితే అది తెచ్చిచ్చేవాళ్లం కాదు. పైగా నువ్వు తెస్తున్నది ఇంటి కోడల్ని. మన పరువు మర్యాదలకి కట్టుబడుండాలి. అది నువ్వు తెచ్చే అమ్మాయిలో ఉందో లేదో కూడా మాకు తెలీదు. అలాంటిది నిన్ను నమ్మి ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టడం ఎంతవరకు సబబు? అలా ఏం లేదమ్మా, నేను అన్నీ చూసుకునే తనని ప్రేమించాను. తను చాలా మంచిది. మన ఇంటి పరువు తీసే రకమైతే కాదు. రేయ్, నీకు తెలుసు కదా మనది చాలా పెద్ద కుటుంబమని. మన కుటుంబంలో అందరూ నువ్వు చేసిన పనికి ఏమనుకుంటారో తెలీదు నీకు. ఇప్పుడు వాళ్ళందరి ముందు తలెత్తుకోగలమా చెప్పు? అసలు వాళ్ళందరికీ ఎలా మొహం చూపించాలో అర్థం కావట్లేదు నాకు. అసలు అమ్మాయి వస్తుంది మన ఇంటికి, తెచ్చుకుంటుంది మనం, పెట్టాల్సింది తినాల్సింది మనం. మధ్యలో వాళ్ళిష్టాలేంటి నాకు అర్థం కావట్లేదు. రాజేష్ ఇలా అనడంతో ఇంకా మొండికేస్తాడనిపించి కౌసల్య వివాహానికి ఒప్పుకుంది. అటు కీర్తి వాళ్ళ అమ్మ నాన్న కూడా వివాహానికి ఒప్పుకున్నారు. కీర్తి మరియు రాజేష్కి పెళ్లి జరిపించడానికి సన్నాహాలు చేస్తారు. అయితే వివాహం రోజున తనకొక మంచి జాబ్ వచ్చిందన్న సంగతి తెలుస్తుంది కీర్తికి. వెంటనే వెళ్లి రాజేష్కి చెప్తుంది. రాజేష్, నేను అనుకున్నట్టే ఒక మంచి ఉద్యోగం సాధించాను. నీకు తెలుసు కదా, నేను మొన్ననే ఈ ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాశానని. ఆ ఉద్యోగం నాకొచ్చినట్టు ఇప్పుడే మెయిల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. జాయినింగ్ డేట్ ఎప్పుడు? 15 రోజుల తరువాత జాయినింగ్ డేట్ ఇచ్చారు. వీళ్ళిద్దరి మాటలు కౌసల్య మరియు అక్కడే ఉన్న చుట్టాలందరూ వింటున్నారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకింతకు ముందే చెప్పానుగా, మా నింటి కోడలు ఎంత చదువుకున్నా బయటికెళ్ళి పని చెయ్యకూడదని. అది కూడా పెళ్లి రోజునే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారేంటి? చూస్తున్నావా, చుట్టాలు మన చుట్టుపక్కల ఎంతమంది కూర్చున్నారో? అందరూ మనల్నే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి మాటలెందుకు? అయినా మనకేం తక్కువైందిరా? నువ్వు బానే సంపాదిస్తున్నావు, మీ నాన్నగారు కూడా సంపాదిస్తున్నారు. మనకి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. అలాంటిది కోడలు ఇంట్లో ఉండకుండా బయటికెళ్ళి పని చేస్తుందంటే ఎంత పరువు తక్కువ విషయం. అదేంటి రాజేష్, నువ్వు అత్తయ్యకి చెప్పలేదా నేను పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తానని? చాలాసార్లు నీకు ఈ విషయం చెప్పాను కదా. నువ్వేంటేం మాట్లాడకుండా అలా నిల్చున్నావు? మాట్లాడు. అలా నిలబడితే ఏమనుకోవాలి? ఇద్దరూ ఒక్క క్షణం ఆగుతారా? ఇప్పుడెందుకు ఆ మాటలన్నీ? పెళ్ళయ్యాక ఇవన్నీ చూసుకుందాం. పెళ్ళయ్యాక నన్ను ఉద్యోగం చెయ్యనివ్వకపోతే ఏం చేయమంటావు? ముందుగానే నిర్ణయం తీసుకుంటే మంచిది కదా. నాకు క్లారిటీతో మీ ఇంట్లో అడుగు పెడితే మంచిదనిపిస్తుంది. ఇలా సగం సగంగా నేను అడుగు పెట్టాక ఇంట్లో కూర్చోబెడితే కష్టం కదా. ఇప్పుడే ఇలా మాట్లాడుతుందంటే తర్వాత పెళ్ళయ్యాక ఇంకా ఎలా ఉంటుందో. అవన్నీ కాదురా, నీకు మన ఇంటి పరంపర తెలిసి కూడా నువ్వెలా ఒప్పుకున్నావు? ఏంటమ్మా, ఈ రోజుల్లో కూడా ఇంటి పరంపర అని మాట్లాడుతున్నావు? అయినా ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కోడలైనా కూతురైనా
ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి బ్రతకడం నేర్చుకోవాలి. అలా వాదులాట మధ్యలోనే రాజేష్కి కీర్తికి వివాహం జరిగిపోతుంది. వివాహం చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టింది కీర్తి. మొదటి రోజు కదమ్మా నీది, ఈరోజు పాయసం వండేసి దేవుడి దగ్గర పెట్టు, తర్వాత ఏం చేయాలో చెప్తాను. అలా చెప్పగానే కీర్తి ఏమీ మాట్లాడదు. వంటగదిలోకి వెళ్లి పాయసం చేసి దేవుడి దగ్గర పెట్టి దీపం వెలిగిస్తుంది. తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కీర్తి తన భర్త దగ్గరికెళ్ళి, ఒకసారి వెళ్ళి మీ అమ్మగారితో మాట్లాడండి, లేకపోతే మీ అమ్మగారు నన్ను జాబ్కి వెళ్ళనివ్వకపోతే ఎలా? వెళ్ళండి, మీరిలాగే ఇక్కడే కూర్చొనుంటే ఎలా? రూమ్లో కూర్చొని మీ ఫోన్ చూసుకుంటూనే ఉన్నారు. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? నిన్ననేగా పెళ్ళయింది. ఒక 2-3 రోజులు ఆగు, అమ్మతో మాట్లాడతాను. నువ్విప్పటి నుండే కంగారు పడకు. నేనేదో ఒకటి చేసి నువ్వు జాబ్కి వెళ్లేలా చేస్తాను. ఆగు కాస్త. కొత్త కోడలివి కదా, 2 రోజులు ఇంట్లో సరదాగా అందరితో నవ్వుకుంటూ కలివిడిగా ఉండాలి. ఈ భయంతోనే ఉన్నావంటే వచ్చిన చుట్టాలకి ఎలా ఉంటుంది చెప్పు? సరే అయితే, మీరాగమన్నారు కాబట్టి ఆగుతాను. తర్వాత జాబ్ డేట్ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇదైతే ఖచ్చితంగా చెప్పేస్తున్నా. అలా మాట్లాడుతుండగా కీర్తిని వాళ్ళ మావయ్య రఘురాం పిలుస్తాడు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కీర్తి వెళ్లిన కొద్దిసేపటికి కౌసల్య రాజేష్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా, ఏం చేస్తున్నావు? పెళ్లి ఖర్చులన్నీ లెక్కేశావా? ఎంతయింది? వచ్చిన పెళ్లి కానుకలు కూడా ఇంకా మనం ఓపెన్ చేయలేదు. అవి ఓపెన్ చేసి ఎవరేమిచ్చారో చూడాలి. అవునమ్మా, చూడలేదు. పెళ్లి పనుల్లో బాగా అలసిపోయాను కదా. ఇదొక్కరోజే విశ్రాంతి దొరికిందని అలా పడుకున్నాను. పెళ్లి ఖర్చులు కూడా ఏం లెక్క వేయలేదమ్మా. సాయంత్రం లెక్క వేసి చెప్తాను. రేపు గాని ఎల్లుండి గాని గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేద్దాం అని చెప్పిన తరువాత కూడా కౌసల్య కదలకుండా అక్కడే నిలబడింది. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంకేదైనా మాట్లాడాలా? ఏం ఆలోచిస్తున్నావు? కౌసల్య ఏమీ ఆగకుండా వెంటనే చెప్పటం మొదలెడుతుంది. కీర్తితో మాట్లాడావా అసలు? తనింకా ఉద్యోగానికి వెళ్తానని మారం చేస్తుందా? మన ఇంటి పరువు అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వే ఏదో ఒకటి చూడు. అమ్మా, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. ఇవన్నీ ఆలోచిస్తుండగా 2 రోజుల్లో కౌసల్య కూతురు కావ్య ఇంటికొస్తుంది. అమ్మా, ఆయనకి వ్యాపారంలో బాగా నష్టం వచ్చిందంట. ఇల్లు, పొలాలు, బంగారం అన్నీ తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు చేతిలో రూపాయి కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంటమ్మా అలా అంటున్నావు? మొన్న పెళ్లిలో అందరూ బాగా సంతోషంగా ఉన్నారు కదా, హఠాత్తుగా ఇదిలా జరిగింది. అప్పటికే చాలా నష్టపోయామమ్మా. బంగారం గట్రా ఏది పద్దు పెట్టకుండా అలా వచ్చి పెళ్లి చూసుకుని వెళ్ళిపోయాం. ఎక్కువ రోజులుండలేదు. మరుసటి రోజు ఆయన బంగారమంతా తాకట్టు పెట్టేశారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన బాధతో ఇంట్లోనే ఉండిపోతున్నారు. బయటకెక్కడికి కూడా వెళ్ళట్లేదు. ఎవ్వరితో మాట్లాడట్లేదు. నాకు భయంగా ఉందమ్మా. మా అత్తగారేమో ఏదైనా జాబ్లో జాయిన్ అయి సంపాదిస్తే బెటర్ అంటున్నారు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏమో నాకు ఉద్యోగం చూపించాడు. నెలకి 1,00,000 రూపాయల జీతం. ఇప్పుడుండే పరిస్థితిలో ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? వెంటనే వెళ్లి పనిలో జాయిన్ అవ్వు. కావాలంటే ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాక మానేద్దులే. ఏంటమ్మా, మన ఇంటి పరువు కోసం ఆలోచించవా? కావ్య ఉద్యోగం చేయటం ఏంటి? అంతగా ఇబ్బంది అయితే చచ్చిపోవాలి గాని ఉద్యోగానికి వెళ్తామా ఏంటి? అదేంట్రా అవేం మాటలు? ఇంత పెద్ద సమస్య వస్తే పరువు కోసం ఆలోచిస్తామా ఏంటి? బతకడం కోసం ఆలోచించాలి. ఏంటమ్మా, కూతురు కష్టంలో ఉంటే పరువు ప్రతిష్ట గుర్తు రాలేదా? ఇప్పుడెందుకమ్మా అనటం లేదు? కోడలైనా కూతురైనా ఇంట్లోనే ఉండాలి, భర్త తెచ్చిందే తినాలి అని. రేపొద్దున మనకేదైనా కష్టం వచ్చిందే అనుకో, అప్పుడు మన దగ్గర నిలబడేది కోడలే. రేపొద్దున ఏదైనా జరగకూడనిది జరిగితే అప్పుడు మా పిల్లలకి ఏదైనా కావాలంటే తను బయటకెళ్ళి సంపాదిస్తేనే వస్తుంది. అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి. కష్టం విలువ తెలియాలి. అయినా నువ్వు కంగారు పడకు. నీ కూతురు జీవితంలో ఏం జరగలేదు. కావ్య నేను కలిసి వేసిన ప్లాన్ ఇది. ఏం జరిగిందో కౌసల్యకి పూర్తిగా అర్థమైంది. కోడలిని పనిలోకి వెళ్లకుండా ఆపదు. తర్వాత కీర్తి కూడా బయట పని చేసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది. అందరూ పొద్దున్నే నిద్రలేచి కీర్తి ఎప్పటికీ టీ తెస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కీర్తి పొయ్యి మీద టీ పెట్టి పిల్లలిద్దరినీ స్కూల్కి తయారు చేయడానికి తొందరగా వెళ్లి పనులు చేస్తుంది. ఇంతలో వాళ్ళ అత్తగారు కౌసల్య కీర్తి దగ్గరికొచ్చి, ఏంటమ్మా కీర్తి,
అంత తొందరపడుతున్నావు? ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏంటి ఎన్నిసార్లు అడుగుతున్నా సమాధానం ఇవ్వట్లేదు? ఏమైందో చెప్పు. ఏం లేదత్తమ్మా, ఈరోజు షావుకారు తొందరగా రమ్మన్నారు. వీళ్ళని స్కూల్కి పంపించేసి నేను పనిలోకెళ్ళాలి. పైగా ఈయన కూడా పనిలోకెళ్తారు కదా. అందరి కోసం రాగిజావ చేశాను, తాగేయండి. ఇంతలో చింటూ అక్కడికొచ్చి, ఏంటమ్మా రోజు రాగిజావ గాని అన్నం గాని పెడుతున్నావు? నాకివేమొద్దు, టిఫిన్ కావాలి. టిఫిన్ అయితేనే తింటాను నేను, లేకపోతే తినకుండా స్కూల్కి వెళ్ళిపోతాను. నేనైతే రాగిజావ తాగమన్నా తాగను. ఏంట్రా నీకు బాగా అల్లరెక్కువైనట్టుంది? పెట్టింది తినకుండా కొంతమ్మ కోరికలు కోరుతున్నావు. ఇలాగే చేసావనుకో దెబ్బలు పడతాయి. వెంటనే కౌసల్య కలగజేసుకుని, ఏంటి కీర్తి, పిల్లాన్ని అంతలా కసురుతున్నావు? రాగిజావ నచ్చట్లేదని అన్నాడు, అంతేగా, దానికంతలా కోపమవ్వాలా? ఆగరా చింటూ, నేను నీకు 2 రూపాయలు ఇస్తాను. కాంతం దగ్గరికెళ్ళి ఇడ్లీ తెచ్చుకో అని కౌసల్య నచ్చ చెప్తుంది. ఇంతలో కీర్తి వంటగదిలోకెళ్లి బాధపడుతూ ఉంటుంది. ఏంటో ఎప్పటికి మన కష్టాలు తీరుతాయో ఏంటో అర్థం కావట్లేదు. ఆ భగవంతుడు మనపైన ఎప్పుడు కరుణ చూపిస్తాడో. కనీసం పిల్లలకి నచ్చిన భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఆ భగవంతుణ్ణి కోరుకునేదొక్కటే, పిల్లల్ని మంచి స్కూల్లో వెయ్యాలి, వాళ్ళకి కోరిన భోజనం పెట్టాలి, అంతే. ఇంక దానికి మించి నాకెటువంటి ఆశ లేదు అని బాధపడుతూ ఉంది. ఇదంతా వాళ్ళ అత్తగారు చూసి తన దగ్గరికొస్తుంది. ఎందుకే పిల్లలతో దెబ్బలాడతావు? తర్వాత మళ్ళీ వచ్చి బాధపడతావు? ఇప్పుడుండే పరిస్థితులు కొంచెం బాగోలేవు కాబట్టి ఇలా ఉన్నావు. ఏదో ఒకరోజు మనం కూడా బావుంటాం అని కోడలికి భరోసా ఇస్తుంది కౌసల్య. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా లోపలి నుండి రాజేష్ పిలుస్తాడు. కీర్తి, టీ అడిగేంతసేపు అవుతుంది? ఇంకా ఎప్పుడు తెస్తావు? నేను తొందరగా తయారై పనిలోకి వెళ్ళాలి కదా. కొంచెం ఆలస్యమైనా షావుకారు కూలీ డబ్బులు కట్ చేస్తాడు. వాడంత దుర్మార్గమైన షావుకారు ఇంకొకడు లేడు, అర్థం చేసుకోడు. కొంచెం ఆలస్యమైనా ఆ పని నేనేగా చెయ్యాలి, ఇంకెవ్వరూ లేరు కదా అని ఆలోచించడు. పైగా సాయంత్రం ఆలస్యమైనా డబ్బు మాత్రం ఇవ్వడు. కోత విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో గాని 1 గంట ఎక్కువ పని చేసినా దానికి సంబంధించిన డబ్బులైతే ఇవ్వడు. మన ఇంటి కాగితాలు వాడి దగ్గర తాకట్టు పెట్టున్నాయి. ఎక్కడ వేరే దగ్గరికి పనికెళ్తే ఇంట్లో నుండి బయటకి పంపించేస్తాడోనన్న భయంతో వాడి దగ్గరే పని చేయాల్సి వస్తుంది. పిల్లల్ని స్కూల్కి తయారు చేయాలన్న కంగారులో మీకు టీ తేవటం ఆలస్యమైంది. ఈ మధ్య పనిచ్చే వాళ్ళంతా అలాగే ఉన్నారండి. పని మాత్రం పూర్తిగా చెయ్యాలి, డబ్బులు మాత్రం ఇవ్వరు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రవర్తిస్తారో తెలీదు. మా షావుకారు వాళ్ళ ఆవిడైతే బయట పని కాకుండా ఇంట్లో కూడా పిలిచి కూరగాయలు కోయమని అన్నీ చెప్తుంది. ఆవిడ పావుబాజీ బండి నడుపుతూ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పని కూడా చేయిస్తుంది. కాని పిల్లలకి ఒక్కరోజు కూడా పావుబాజీ పట్టుకెళ్లమని చెప్పదు. వాళ్ళకి రూపాయి పోతే ప్రాణం పోతుంది. వాళ్ళు పావుబాజీ ఇస్తారంటావా? నీ పిల్లలకు పెట్టాలని అంత ఆశగా ఉంటే వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. అయ్యో వద్దండి, అందులో వాడే వస్తువులన్నీ మన ఇంట్లో ఉన్నవే. కాని అమ్మటం మాత్రం ఎక్కువ ఖరీదుకు అమ్ముతారు. కొంచెం కష్టపడి పావుబాజీకి కావలసిన సామాన్లు పట్టుకొచ్చి ఇంట్లో తయారు చేసి పిల్లలకి పెడతాను అనుకుని కీర్తి షావుకారి దగ్గర పనిచేసిన తరువాత ఇంకొక గంట వేరే దగ్గర పనిచేస్తూ ఉండేది. కొన్ని రోజుల తరువాత డబ్బులివ్వడంతో కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో అందరి కోసం పావుబాజీ చేసి పెట్టింది. నీకు పావుబాజీ చేయటం వచ్చా? ఎంత బాగా చేసావో! మొదటిసారి చేసినా కూడా ఇంత రుచిగా వస్తుందనుకోలేదు. పిల్లలు చూడు ఎంత సంతోషంగా తింటున్నారో. వాళ్లని చూస్తుంటే మనసు ఆనందంతో ఆగట్లేదు. నేను షావుకారు భార్యకి పావుబాజీ చేయడానికి అప్పుడప్పుడు సాయం చేస్తానత్తయ్యా. తనెలా చేస్తూ ఉంటుందో చూస్తాను. అలా ఇప్పుడు తీసుకొచ్చిన సామాన్లతో మీకు చేసి పెట్టాను. నిజమే అత్తయ్యా మీరు చెప్పేది. పిల్లల మొహాల్లో ఆనందం చూస్తుంటే అసలేం చేయాలనిపించట్లేదు. వాళ్లనే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. చిన్నపిల్లల మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో వాళ్లని చూస్తేనే అర్థమవుతుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా తన దగ్గరికి పక్కింటావిడ సుజాత డబ్బులడగడానికి వస్తుంది. నాకివ్వడానికి డబ్బుల్లేవు కాని ఇంట్లో పావుబాజీ చేసుకుని తినడానికైతే డబ్బులున్నట్టున్నాయి. ఎన్ని రోజులైంది మీకు డబ్బులిచ్చి? ఈ రోజిస్తాను రేపిస్తాను అంటున్నారు, కానీ ఇవ్వట్లేదు. ఇలాగే చేశారంటే మీ ఇంట్లో వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతాను. అయ్యో సుజాత, అలా ఏం లేదు. పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి వేరే దగ్గర రోజు 1 గంట ఎక్కువ పనిచేసేదాన్ని. వాళ్ళిచ్చిన డబ్బుతో పావుబాజీ చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాను.
నీ డబ్బింకా కొద్ది రోజుల వ్యవధిలో ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తాను. ఇదిగో నువ్వు కూడా ఈ పావుబాజీ తిని ఎలా ఉందో చెప్పు అని కీర్తి తను పెట్టుకున్న పావుబాజీ సుజాతకిచ్చేసింది. సుజాత అందులో చిన్న ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని మిగతాది కీర్తిని తినమని చెప్పింది. అబ్బా కీర్తి, నువ్వేదో వంటవాడు చేసినట్టు చేసావు. ఎంత రుచిగా ఉందో తెలుసా? పావుబాజీ అసలు మనూళ్ళో ఇంత రుచికరమైంది దొరకడమే లేదు. నాకెలాగూ పొద్దునపూట దోసల బండుందిగా, అది సాయంత్రమంతా ఖాళీగానే ఉంటుంది. ఆ బండి మీద పావుబాజీ వ్యాపారం పెట్టొచ్చుగా. నీకు వాటికి సంబంధించిన డబ్బులు నేనిస్తాను. నువ్వు పని చేస్తావుగా, ఆ డబ్బు రోజు కూలిగా నీకిస్తాను. మిగిలిన డబ్బులన్నీ నేను తీసుకుంటాను. పైగా తక్కువ డబ్బివ్వను. కూలి అంటే అందరిలాగా కాదు, ఎక్కువగానే ఇస్తాన్లే. నీకు సరే అంటే నాతో చెప్పు మరి. నేనేదో ఇంట్లో వాళ్ల కోసం చేశాను. వ్యాపారం అంటే అంత పావుబాజీ చెయ్యగలనా? నాకు భయం వేస్తుంది సుజాత. పైగా నన్ను నమ్మి నువ్వు పెట్టుబడి పెడతానంటున్నావు. అది తలుచుకుంటే ఇంకా కంగారుగా ఉంది. కంగారెందుకు కీర్తి? ఇంత బాగా ఎవ్వరూ చెయ్యరు. పోని పెట్టి చూద్దాం. ఒకవేళ వ్యాపారం బాగా అయిందంటే పర్వాలేదు. కాకపోతే ఒకరోజు పెట్టిన పెట్టుబడే కదా, అందరం కలిసి పావుబాజీ చేసుకుని తిన్నామని అనుకుంటాన్లే. అయినా నిన్ను వంట చేయమని అడుగుతుంటే సాకులు చెప్తావేంటి కీర్తి? నేను నిర్ణయించేసుకున్నాను. నువ్వొచ్చి దుకాణం దగ్గరుండి సాయంత్రం పావుబాజీ చెయ్యాల్సిందే. ఈరోజే రావాలి, అర్థమవుతుందా? అని చెప్పి సుజాత అక్కడి నుండి వెళ్లి పావుబాజీకి కావలసిన సరుకులన్నీ కొనుక్కొని తెచ్చింది. ఇంతలో కీర్తి, రాజేష్ మరియు కౌసల్య ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏవండి, నేనేదో ఇంట్లో పిల్లల కోసం పావుబాజీ చేద్దామనుకున్నాను. ఈవిడేమో ఏకంగా వ్యాపారం పెట్టు అంటుంది. నేను చెయ్యగలనో లేదోనని భయమేస్తుంది. అత్తయ్య, పోని మీరైనా చెప్పండి, నేనేం చెయ్యాలో? నాకేం అర్థం కావట్లేదు. నీకు సరే అనుకుంటే పనిలోకెళ్ళు, లేదంటే నా వల్ల కాదని తెగేసి చెప్పు. మొహమాటానికి ఒప్పుకొని ఇబ్బంది పడటం అవసరమా? ఆ తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ నిన్నెవరైనా అంటే ఇంట్లో వాళ్ళందరం బాధపడతాం. ఎందుకంటే నీలాగా ఇంటి బాధ్యతలు ఎవ్వరూ నిర్వర్తించరు. నువ్వు బాధపడితే అందరం బాధపడతాం. నువ్వు సంతోషంగా సరదాగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరం సంతోషంగా ఉంటాం. ఏంట్రా రాజేషు నువ్వు చెప్పేది? ఇప్పుడు సుజాత చెప్పినట్టు కీర్తి చెయ్యకపోతే తనకివ్వాల్సిన డబ్బు వెంటనే ఇమ్మని అడుగుతుంది. మనమిచ్చే పరిస్థితుల్లో ఉన్నామా? లేదుగా. దాని బదులు అక్కడికెళ్ళి మనకి తోచినట్టు పనిచేసి రావటం మంచిది. పైగా మనకి కావలసినంత డబ్బు కూడా ఇస్తానంటున్నారుగా. అలాంటప్పుడు మనకెందుకురా భయము? కౌసల్య అలా అనడంతో కీర్తి పనిలోకి వెళ్లడానికి ఒప్పుకుంది. అయితే పావుబాజీకి కావలసిన సామాన్లన్నీ సుజాత తెచ్చివ్వగానే అన్నీ చూసుకుని చకచకా వంట మొదలెట్టింది. కొద్దిసేపటి తరువాత చాలా మంది జనాలు తినడానికొస్తారు. సుజాత ఒకవైపు అందరికీ ఇస్తూ ఉంది. చకచకా పావుబాజీ తయారు చేస్తుంది కీర్తి. మొదటి రోజు మంచి లాభం రావడంతో సుజాత చాలా సంతోషించి కీర్తికి చాలా డబ్బులిస్తుంది. అయితే సుజాత పొద్దున టిఫిన్ కొట్టు చూసి సాయంత్రం పావుబాజీ చేయడంతో చాలా అలసిపోతుంది. ఒకరోజు సుజాత కీర్తి దగ్గరికొచ్చి, కీర్తి, ఈ రోజు నుండి పావుబాజీ బండి నువ్వే చూసుకో. బండి అద్దె ఒక్కటే నాకిచ్చేయి. మిగతా సరుకులన్నీ నువ్వే తెచ్చుకో. అవమ్ముకొని అందులో వచ్చిన లాభం కూడా నువ్వే తీసుకో. నాకేం అవసరం లేదు. నేను 2 చోట్ల కష్టపడి పని చేయలేకపోతున్నా. మొదటి రోజు పెట్టుబడి కావాలంటే నేనిస్తాను. కొద్ది రోజుల తరువాత ఆ పెట్టుబడి డబ్బులు నాకిచ్చేద్దులే. సుజాతలా చెప్పడంతో కీర్తి చాలా సంతోషించి చాలా ఇష్టంతో అత్త కోడళ్ళిద్దరూ పావుబాజీ బండి నడపటం మొదలెట్టారు. వ్యాపారం బాగా జరుగుతుంది. కొద్ది రోజుల తరువాత కీర్తి అనుకున్నట్టు పిల్లలిద్దరినీ కాన్వెంట్లో జాయిన్ చేసింది. తర్వాత వాళ్ళకేమేం తినాలని అనుకుంటారో రోజూ అన్ని రకాలు చేసి పెడుతూ ఉంటుంది. అలా కీర్తి కోరిక నెరవేరిందని చాలా సంతోషిస్తుంది.